జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, ఆ వర్మ ఈ ఉంగరం ఎందుకిచ్చాడో తెలీదు. ఇదెట్టుకుంటే నా జాతకం మొత్తం తెలుస్తుంది అన్నాడు. నా జాతకం నాకు తెలియకపోయినా పర్వాలేదు, కాని నా తల్లిదండ్రులెవరో మాత్రం నాకు తెలియాలి. అందుకే నువ్వు నాకు సహాయం చేయాలి. బావా, ఈ ఉంగరం పెట్టుకుంటే జాతకం తెలుసుద్ది అనుకుంటే నాకేం జరగలేదేటి? పిచ్చి చిట్టమ్మ, ఈ రోజుల్లో కూడా ఈ ఉంగరాలని బొంగరాలని నమ్ముతారా? ఇవన్నీ ట్రాష్ చిట్టమ్మా. ఇది ఇది అదే అదే ఏటక్క అది? చెప్తాను, పద పద. బావా, ఈ వెళ్తారు చూసావా? ఉంగరం ఎట్ట మెరిసిపోతుందో. వండర్ఫుల్ చిట్టమ్మా. ఇలాంటి మహిమాన్వితమైన ఉంగరం అని చెప్తే కథ అనుకున్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇదేంటి, చిట్టికి ఉంగరం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? చిట్టమ్మా, నాకు అనుమానం. వర్మ నీకు ఉంగరం ఇవ్వడం వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ ఉంగరం రహస్యం ఏంటో వర్మకి తెలిసే ఉంటుంది. ముందు అర్జెంటుగా వర్మకి ఫోన్ చేద్దాం. అలాగే బావా, ఫోన్ ఇవ్వ. అక్క, ఏటక్క ఆ ఉంగరం ఏంటి? అందులో నుంచి ఆ ఎలుతురు రావడం ఏంటి? శంకర్ నారాయణ చెల్లంటే మానసాదేవి. తను పురిటి బిడ్డగా ఉన్నప్పుడు మంత్రసాని రహస్యంగా ఆవిడ్ని దొంగిలించింది. మరొకరికి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి జమీందారి బిడ్డ స్థానంలో పెట్టింది. అనుమానం వచ్చిన జమీందార్ గారు గొప్ప గొప్ప మంత్రవేత్తలను పిలిపించి ఈ ఉంగరాన్ని తయారు చేయించారు. ఆ ఉంగరానికున్న ప్రత్యేకత ఏమిటంటే పరాయి వాళ్ళు ఎవరు తాకినా దానిలోని దివ్యశక్తి బయటికి రాదు. ఒక్కసారి జమీందారింటి వారసులు ఎవరు తాకినా కూడా దాన్నుంచి ఇలాగే అద్భుతమైన వెలుగులు బయటకొస్తాయి. ఇది కేవలం ఆ జమీందారీ కుటుంబం కోసం మాత్రమే తయారు చేశారు. దీన్నెవరు తాకినా ఆ మంత్రశక్తి పనిచెయ్యదు. సిట్టెమ్మ జమీందారీ ఇంటి వారసురాలు కాబట్టే ఆ ఉంగరం ఎలిగింది కదా? అవునరా, కాకపోతే ఈ విషయాలన్నీ చిట్టమ్మకి తెలీదు. అందుకే ఆ వెలుతురు చూసి షాక్ అవుతుంది. ఆహా. అసలు ఈ ఉంగరం సిట్టెమ్మకి ఎవరిచ్చుంటారక్క? అదే నాకు అర్థం కావడం లేదురా. ఈ ఉంగరం తయారు చేసిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా మానసాదేవి దగ్గరే ఉంది. అలాంటి ఉంగరం చిట్టమ్మ దగ్గరకెలా చేరింది? ఎవరిచ్చుంటారు? నాకు అదే అర్థం కావట్లేదక్క. అక్క, కొంపదీసి ఆ వర్మగాడు మానసాదేవి కొడుకై ఉంటాడా? ఏమన్నావ్? ఆ వర్మగాడు మానసాదేవి కొడుకై ఉంటాడా? వాడే ఈ ఉంగరాన్ని సిట్టెమ్మ చేతికిచ్చుంటాడా అంటున్నాను. ఏమో తమ్ముడు, నువ్వంటుంటే
నాకు అదే అనుమానంగా ఉంది. ఆ, వెళ్ళి చూద్దాం. ఆ, పద పద పద. పద. చిట్టేం వదినా? హలో వదినా. హలో వర్మ, వర్మ, నువ్వు ఇచ్చిన ఉంగరం ఇంతకు ముందే ఎట్టుకున్నాను. అదేటో గాని ఇలా ఎట్టుకోగానే అలా ఎరిగిపోతుంది. ఎందుకు అలా ఎలుగుతుంది? ఎందుకు దీంట్లోంచి వెలుగులుతున్నాయి? చెప్పు వర్మ, చెప్పు. ఏంటి వదినా? దాంట్లో నుంచి వెలుగు వచ్చిందా? అవును వర్మ, దాంట్లో నుంచి ఇప్పటికీ వెళ్తురుతూనే ఉంది. అవునా? అయితే అయితే అలా అయితే చెప్పు వర్మ, ఎందుకు ఇలా ఎలుగుతున్నాయి? అసలు ఈ ఉంగరం ఎందుకు ఎట్టుకోమన్నావా? వారసురాలు, జమీందారింటికి వారసురాలు, వారసురాలు. ఎవరు ఎవరు వారసురాలు? ఎవరింటికి వారసురాలు? చెప్పు వర్మ. అది ఉంగరం వెలిగింది, వెలుగుతుంది. అంటే నాకు తెలుసు, వారసురాలు, వారసురాలు, జమీందారు ఇంటికి వారసురాలు, వారసురాలు, వారసురాలు. హలో 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 వర్మ, హలో వర్మ, వారసురాలు, జమీందారు. హలో వర్మ. ఏంటి చిట్టమ్మా, ఏమైంది? వర్మ ఏమన్నాడో చెప్పు. మత్తు పానీయం తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. అర్థం కావట్లేదు బావా. మత్తు నెత్తికెక్కినట్టుంది. అందుకే నిత్యలోకి వెళ్ళిపోయి ఉంటాడు. డోంట్ వరీ చిట్టమ్మా, రేపైనా వర్మ వస్తాడు కదా. అతను వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఉంగరం మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.